వాడు ఎంత దైవాంశ సంభూడైతే కోరికల్ని బట్టే వస్తుంది. ఏమంటే దైవాంశ సంభూడితుడైతే సద్గురు లాంటి కూడా ఐశ్వర్యం ఉంటుంది. ఎందుకుంటదంటే ఆడు ఎలాగున్నాడు, నా గురించి వీడు బ్యాట్ మాడతాడు, ఆడి గురించి మాడతాడు, నాకంటే ఇటు ఫేమస్ అయిపోతాడు, ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటదండి. ఇది అది తప్పు కాదు, నేను తప్పు పెట్టి నేను నిజం చెప్తున్నాను. నేను అంటే ఎదగాలన్న కోరిక, ఆ కోరిక అది దాన్ని ఎలా సమర్థించుకుంటారా అన్నది ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇస్తే దానికి ప్రో మాట్లాడచ్చు, ఎగెన్స్ట్ మాట్లాడచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిబేట్. అందరూ ఒకే సబ్జెక్ట్ మాట్లాడమంటారు, ఒకే సబ్జెక్ట్ మాట్లాడమంటారు, ఎగెన్స్ట్ గా మాట్లాడమంటారు. నేను అలా కూడా మాట్లాడగలను. ఇక్కడ వచ్చేది మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం, హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ 90% దే ఫీల్ జెలస్ ఆన్ ఈచ్ అదర్, ఎస్పెషల్లీ విమెన్ ఫీల్ జెలస్. అయిన తర్వాత కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ, సునీత గారు కానీ మీతో మాట్లాడారా? ఎందుకు మాట్లాడతారండి? ఐ డోంట్ నో. ఫోన్ చేస్తే మాట్లాడు, చక్కగా అలా అనద్దు అని చెప్పేసి గీతాకృష్ణ ఇలా వాళ్ళందరి తరఫున కోటి అన్నారు కదా, ఎందుకు అన్నావు, మా గురించి నీకు రైట్ ఎక్కడ ఉంది, ఇలాగేమన్నా మాట్లాడారా? లేదు, రైట్ ఎక్కడ ఉన్నట్టు. ఐ కెన్ టాక్ ఆన్ ఎనీబడి, ఐ కెన్ టాక్ ఆన్ చీఫ్ మినిస్టర్. ఆ డెవలప్మెంట్ మీలాగే దాన్ని తిడుతూ పెట్టారు, వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు సైబర్ లోను, దే ఆర్ ఫైలింగ్ ఎన్ ఎఫ్ఐఆర్. మరి మీ మీద ఎవరన్నా అంటే పెట్టమన్నాను కదా, కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నప్పుడు మీ మీద ఎవరన్నా పెట్టమన్నాను కదా, యు ఆర్ ఫ్రీ టు డూ ఇట్. నేను ఎవరిని అందరి ఇంట్లోకి వెళ్ళిపోయి మీరు పెట్టదంటానా? నేనే మాట్లాడాను నిజం. వాడు నేను పెట్టినా నన్ను బూతులు మాట్లాడుతున్నాడు. అడెవడు వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దమ్. వాళ్ళ పేర్లు చెప్తే ఫేమస్ అవుతారు ఎవరు. నేను తెలియకుండా ఐ మీన్ అడ్వర్టైజింగ్, నేను చాలా అడ్వర్టైజింగ్ లో ఒక 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఐ విల్ నెవర్ మేక్ అదర్ పీపుల్ పాపులర్. నేను రాజశేఖర రెడ్డి గారికి చేశాను. ఆయన అన్నాను ఒక ఇంటర్వ్యూలో, కరెంట్ తాపర్ ఇంటర్వ్యూలో, కరెంట్ తాపర్ తెలుసు కదా, ఆ ఇంటర్వ్యూలో చేసేటప్పుడు ఈయన చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాడు. నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీగా మన్నాడు ఆయన షూట్ చేస్తే కదా, ఎలా ఉందో బాగుందో చూసేవాన్నారు. చూసాను, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదన్నాను. టక్కన జరుగుతున్నాడు. అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఆవిడని, ఇంకొక ఆవిడని బయటకు వెళ్ళిపోమని లేదు, ఎందుకు అలాగన్నా అన్నాడు. మీరు ఈ ఇంటర్వ్యూలో 19 సార్లు చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు. యూ మేడ్ చంద్రబాబు నాయుడు మోర్ పాపులర్ దాన్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. దట్ ఈస్ ద పొలిటికల్ థింకింగ్ అంటారు. ఐఎమ్ ఏ వెరీ వెల్ రెడ్ మ్యాన్, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఐ కెన్ స్పీక్ అథెంటిక్లీ. మీరు అదే ఫోన్ లో చెప్పాను కదా, ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. నాకు తెలియకపోతే నాకు తెలియదేమో అంటాను, నేర్చుకుంటాను, నెక్స్ట్ టైం చెప్తాను అంటాను. తెలియదేమో ఉండదని కదా, తెలియదు కొన్ని ఉండొచ్చు. బట్ ఐ కెన్ టాక్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్ అండ్ ఆల్సో కంట్రీ వైజ్ పాలిటిక్స్ మాట్లాడగలను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ చెప్పగలను అంతే. ఇంకా ఏమన్నా మీరు రెగ్యులర్ గా మోడర్న్ మిస్టరీస్ గురించి మాట్లాడమన్నా మాట్లాడతాను. సో ఇక్కడ ఆయన అలా అన్నారు, కాంపోస్ట్ వేసి వెళ్ళిపోయారు. ఇంతే, దట్ ఈస్ ఎండ్ కార్డ్ ఫర్ మీ అనుకున్నాను. అంటే నాకు కాంటాక్ట్ ఇస్తే చేస్తున్నాను, ఎండ్ కార్డ్ చేస్తే ఐ డోంట్ కేర్. వాళ్ళు నన్ను మెడ్రాస్ పిలిపిస్తే వచ్చాను. నేను చాలా గర్విష్ని బికాస్ ఆఫ్ మై ఇంటెలిజెన్స్. వైఎస్ఆర్ గారికి క్యాంపెయినింగ్ చేసినట్టున్నారు కదా, అడ్వర్టైజింగ్ సో మచ్. 3-4 years చేశాను. క్యాంపెయినింగ్ కాదు, ఐ మేడ్ అడ్వర్టైజింగ్ ఇవే అనమాట కాన్సెప్ట్స్. సో అందులో ఉంటుంది చూడండి, జల యోజన మీద చేశాను, టూరిజం మీద చేశాను, అవన్నీ ఉంటాయి. నథింగ్ సీక్రెట్. ఆల్రెడీ వాళ్ళకి సాక్షి టీవీ ఉంది కదా, ఇంక మనం ఏంటి చేస్తామని నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను. అందులో పోయినప్పుడు సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయాను. నేను కాఫీ బార్ సినిమా తీస్తున్నాను 3 భాషల్లో అడగడానికి వెళ్ళాను. 2 రోజులు పడుతుంది అన్నాడు ఆయన. ఎంత 4-5 months లో అయిపోతారు. అయినా ఇప్పుడు మీరు మన నెక్స్ట్ టైం గెలిచిపోయారు, పెద్ద మన అవసరం ఏమి ఉండదు కదా అందరూ. ఓకే 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 ఆల్ ది బెస్ట్ అన్నారు అంతే. దాని తర్వాత పోయిరాను. నాకు సెంటిమెంటల్ గా సెక్రటరీకి వెళ్ళైపోయాను. అంటే జలయజ్ఞం కానీ మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ చేశారో అవి ఎంత హైప్ ఇచ్చాయో తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదా, అప్రోచ్ అవ్వలేదు? వాళ్ళ తరపున ఎవరో ఒక 2-3 అడిగేవారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొంచెం కూడా అడిగారు. చేస్తాను, నాకు ఎవరు డబ్బులు ఇస్తే చేస్తాను. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇది, యాడ్విన్ ఫిల్మ్ అని. ఒకసారి అక్కడికి వెళ్తే నాకు 10 మంది ప్రశ్నిస్తే చెప్పను, ఓన్లీ సిబిఐ అని మాట్లాడితే మాట్లాడతాను అన్నాను. అప్పుడు లోకేష్ కి ఇంకొక అమాచ్యూరిష్ గా అతనికి మంచి పేరు లేదు అప్పటికి, పప్పు అని అదేనా అంటున్నారు అనమాట. అతని పక్కన జనాలు ఉన్నారు, వాళ్ళందరూ ఉంటే చెప్పనని చెప్పాను. కొర గ్యాంగ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నన్ను రమ్మంటే దిస్ ఇస్ ద ఫీజ్, ఐ విల్ టేక్ 20 or 25 crores. అది చేస్తే దట్ ఈస్ వాట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్. ఇది నేను ఎక్కువ చేయలేకపోయాను వైఎస్ఆర్కి, ఎక్కువ ఎంతో వర్క్ ఇచ్చాడు, అంతవరకు చేయలేకపోయాను. నాకు తెలియక చుట్టలేను, నేను క్వాలిటీ లేకుండా చేయలేను. సినిమా ఇచ్చిన క్వాలిటీ తోటి చేయగలను అనమాట, అది నా వీక్నెస్ అది. సో ఆ విధంగా వీళ్ళు పిలవటం అంటే ఎవరెవరో అడిగేవారు.
అలాగే సిబిఎన్ తరపున అడిగాను, ఓకే. వెళ్దాం అనుకున్నాం కానీ ముందు అక్కడ లోకేష్ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు లొకేషన్ టెస్టే నేర్చుకున్నాడు కాబట్టి. ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? అప్పుడు కురదనంగా ఉండేది కదా, అందరు మాట్లాడితే పప్పు తెలుగు మాట్లాడలేకపోయాడు, రోజు ఒక క్రిటిసిజం వచ్చేది కదా అతని గురించి. అంటే ఐ థాట్ ఇట్స్ సో అమాచ్యూరిష్ అనుకున్నామండి. ఇప్పుడు మరి ఈవెన్ టాకింగ్ టు అర్నాబ్ గోస్వామి ఆల్సో, బ్రహ్మాండంగా మాట్లాడడం అన్న ఐ విల్ అప్రిషియేట్. ఇప్పుడు ఎవరి తరపున చెప్పండి, ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను, ఎవరు బాగా మాట్లాడకుండా మాట్లాడితే చెప్తాను. వాళ్ళు నా మీద ఎందుకు వేస్తారు? యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ కెనాట్ అబ్యూస్. మీరు ఎవరైనా అబ్యూస్ చేయకూడదు. నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అలా ఎవరు స్పోకే. ఇక్కడ ఈ అమ్మాయి ప్రవస్తి గురించి వస్తాం మళ్ళాను. ప్రవస్తి అనే అమ్మాయికి ఒక అన్యాయం జరిగిందని తనే పెట్టింది. నాతో పాటు నాకంటే ముందు మీలాంటి ఛానల్స్ అందరూ కూడా చాలా చెప్పేస్తాను. నేనే గొప్పగా చెప్పలేదు, వాళ్ళు ఇంకా నాకంటే బాగా చెప్పారు. నా దగ్గరికి వచ్చి అడిగేటప్పటికి నేను వాళ్ళ యొక్క గుర్తు ఇప్పాను, తప్పు కదా అలా చేయటం, నీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పాను. అప్పుడు లేకపోతే అతని క్యారెక్టర్ గురించి నాకు ఎప్పుడూ తెలుసు, నా ఫ్రెండ్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్లుగా ఉన్నప్పుడు అందరూ చాలా సీవర్షన్లో ఉండాలి ఏం లేదు కదా. ఆ విధంగా అతనికి ఉన్న బ్యాడ్ చెప్పాను అంతే. నాకు సునీత గురించి పెద్ద తెలియదు. నా పాటలుగా పాడినప్పుడు చూసేవాడిని సరదాగా. స్వరాభిషేకంలో దాన్ని బాలు గారు పాడినప్పుడు నా సినిమాల్లో చాలా పాటలు పాడింది. అప్పుడు అనుకున్నా ఇంత బాగా పాడిన అమ్మాయికి మరి సినిమాల్లో అంత ఎక్కువ ఎందుకు పైకి రాలేదు అనుకున్నాను అంతే అప్పుడు నా మనసులో. కానీ ఈ అమ్మాయి గురించి రేంజ్ లేదు, తీసేయాలని మనసులోకి వచ్చేసింది. మీకు ప్రొడక్షన్కి మీకు అందరికీ వచ్చేసినప్పుడే కీరవాణిని చంద్రబోసు మాకు సంబంధంలో వెళ్ళిపోయారట. ఈ అమ్మాయి చెప్పిన వెర్షన్ మాకు సంబంధం లేదని ఎంత లేచిపోతారు, యువర్ జడ్జెస్. తర్వాత ఆ అమ్మాయి అంటే ఆ ప్రొడక్షన్ తాలూకా బాగుంది అమ్మాయి, అందంగా ఉంటుంది. ఎవరో అమ్మాయి పేరు జ్ఞాపికనా? అందులో ఆవిడ ఒక అమ్మాయి మాట్లాడుతూ ఏం మాట్లాడో తెలియట్లేదు. జడ్జ్మెంట్ అంటే ఏంటి, జడ్జెస్ అంటే ఏంటి అంటే నేను ఎదురు చూస్తాను ఏంటో చెప్పుద్దాం నేర్చుకుందాం. జడ్జెస్ అందన్నాడు. బ్రహ్మానంద జోక్లా ఉంది. నేను ఎవరిని పెద్ద ఎదోనే అంటే కదా. ఆ టైపులో ఏంటి ఏదో చెప్పుద్దేమో జడ్జిమెంట్ అంటే తీరా జడ్జెస్ లేచి వెళ్ళిపోయారు. అంటే ఏదో సంథింగ్ బ్యాడ్ జరుగుతుంది ప్రవస్తి లాంటి మంచి సింగర్ కి అనేక వెళ్ళిపోయారు. లేకపోతే ఈ అమ్మాయి బచ్చా అమ్మాయికి వాళ్ళు ఎందుకు కేర్ చేయాలి చెప్పండి. కీరవాణి ఎస్టాబ్లిష్ అయిపోయాడు. కొంతమంది తెలియక చెప్తున్నాను, వాళ్ళ గురించి చెప్తున్నాను ఒక సెంటెన్స్. కీరవాణి ఈజ్ మచ్ జూనియర్ టు మీ, యూ మస్ట్ అండర్స్టాండ్. నా దగ్గరికి వచ్చేవాడు, నేను అతనికి ఈవెన్ ఒకసారి హెల్ప్ చేశాను కూడా. 1000 రూపీస్ వేటు సుందరరామూర్తి గారు ఇవ్వమంటే కోకిల్ సినిమాకి వచ్చి పాటలు రాయించాను. అందుకని పాటలు కాపీ చేయమని అసిస్టెంట్ డైరెక్టర్కి ప్యాడీ అన్నాను. అంటే ఊరిని ఇస్తే ఆత్మాభిమానం దెబ్బ కొడతామని. అర్థమైంది మీకు? అతని అభిమానాన్ని దెబ్బ కొట్టి తీయకుండా అప్పుడు చాలా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. చక్రవర్తి అతను బయటికి తీసేసి దానికి సగం కారణం అన్నపూర్ణలో శివ ఇస్తాను ఇవ్వకుండా మొత్తానికి అన్ని విధాలుగా బదనాం అయిపోతే హెల్ప్ చేసింది ఎవరో వేటు సుందరరామూర్తి గారు. రామోజీరావు గారు చెప్పి మంచి సంగీతం తెలిసిన అబ్బాయికి ఇవ్వమని ఏదో మన సుమామతో ఏదో సినిమాకి ఇచ్చారు, అది ఆడలేదు అది. దాని తర్వాత ఈఎస్ క్యారీ డౌన్ మంచి మంచి సినిమాలు చేసి దానికి మంచి సంగీతం ఉంది. కాదు పాతకాలపు టైపులో ఉంటుంది. అన్ని కేవి మహాదేవన్ పాటలు మళ్ళీ చేస్తూ ఉంటాడు. అదేంటే ఇళయరాజా చేయాలనుకుంటాడు, అతను మోడర్న్ తెలియదు. ఇది మోడర్న్ కీబోర్డు ఎంత రిథమ్ అంతా చెప్పి నేర్పించింది ఎవరంటే, అది మేనేజ్ చేసింది ఎవరంటే, ప్రోగ్రామ్ చేసింది మణి. కీబోర్డ్ మణి అంటే ఎవరు? మణి శర్మ. అది పేరు కీబోర్డ్ మణి అంటారు మెడ్రాస్ లో. ఓకేనా? అందరి గురించి నాకు మ్యూజిషియన్స్ తో బాగా టచ్, బికాస్ ఐ వాజ్ విత్ ఇళయరాజా నాట్ 1 or 2 days. లాస్ట్ 30 years ఐ వాజ్ విత్ హిమ్. నేను అప్పుడప్పుడు సినిమాలు చేసినా కూడా మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారా. నేను ఇళయరాజాతో ఉండేవాడిని అన్నాను. అంచేత వీళ్ళందరూ తెలిసి నాకు. ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇళయరాజానే డిస్కార్డ్ చేసి లెవెల్కి ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందేమో లెవెల్కి వెళ్ళిపోయారు. అంత బాగా చేస్తున్నారు. కాపీ కొట్టినా అక్కడ కొట్టినా కూడా దే ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మ్యూజిక్ అనేది. అంచేత కీరవాణి గురించి బ్యాడ్ గా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ ఎవరైనా? ఎవరు లేడు. ఐఎమ్ ఫేవరెట్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ మచ్ నాలెడ్జ్. మరి మంచిగా అంటున్నారు. మంచిగా అయితే నా ఒక్కడిది కాదు కదా, నా ఒక్కడిది కాదు కదా. అతనికి ఏదో ఇష్టం ఉంటుంది, మీకు ఎవరో ఇష్టం ఉంటుంది. అలాగా నాకు ఐ డోంట్ ఫైండ్ వెరీ ఎక్సెప్షనల్. ఆ విధంగా చూసుకోవాలంటే అందరూ బాగా చేస్తున్నారు. అన్ని కాపీ పేస్ట్ లో చేస్తున్నారు కొన్ని యాక్చువల్గా. మణి శర్మ సపోజ్ టు బి నెక్స్ట్, కీరవాణి నెక్స్ట్ కూడా అనకూడదు. మణి శర్మ ఇస్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ మామూలుగా చెప్తున్నాను. ఓకే, నేను వాళ్ళకి ఫోన్ చేసి కాఫీ బార్ చేయమంటే బాబాయ్ మీకు అక్కడ చేస్తామని అన్నట్టు. ఇంకా అంతకంటే ఏంటి నేనేం చెప్పంటారు? కీరవాణినే అడిగాను ఫంక్షన్ లో. నా దగ్గరికి వచ్చి తిరిగితో వెళ్ళి నా ఎదురుగుండా పెరిగి పైకి వచ్చిన వాడిని ఒక ఫంక్షన్ లో కలిసాం.
మా కజిన్ వాళ్ళ అతను మ్యారీడ్ కమ్మా గర్ల్, వాళ్ళేమో కమ్మూలు తరపున వచ్చారు, నేను మా కాపుల తరపున వెళ్ళాను నా కజిన్ కాబట్టి. అక్కడ ఇతను రాజమౌళి ప్లేట్ పట్టుకుని నా దగ్గరకు వచ్చి మన ఇద్దరు సినిమా చేద్దాం సరదాగా అన్నాను. యువర్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా సార్, అని చేత మీరు మేము చేస్తే బాగుంటుందా అని అన్నాడు. ఇలా అన్నమాట ఇది. కానీ ఈ రోజు రాజమౌళి గారంటే రాజమౌళి అనలేదు అది, మీరు అతను పెడతారంటే పక్కన కీరవాణి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, అన్నదమ్ముల కింద లెక్క కదా. ప్లస్ కీరవాణి ఫాదర్ నాకు బాగా క్లోజ్, శివదత్ గారు. ఈ వివాహం తర్వాత ఫోన్ చేయడం మానేశాడు, కానీ నాకు నెలకోసారి సరదా ఫోన్, 94 years ఆయనకి, స్టిల్ మా గీతాకృష్ణ అని మాడతాడు. ఎందుకంటే నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, నాకు మా ఊరు పక్కన. ప్లస్ ఆయన పెయింటింగ్ వేసి నాకు కూడా ఇచ్చాడు. నాకు ఎవరి మీద మీరు కాల్ చేయలేదా? ఎందుకు నేనేం చేయాలి, నేను చెప్పాను కదా ఆమె గర్విష్టని. ఐ విల్ నాట్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. మీరు ఏమనుకున్నా కూడా ఐ విల్ నాట్ కాల్. సరే, ఇప్పుడు పాడతా తీయగా గురించి జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండ్ జడ్జెస్ కలిపి కొమ్మక్కయ్య చేశారు. కొమ్మక్కయ్యారు లేదనేది మనం చూడకుండా చెప్పలేము, కానీ మతలబ్ చేశారు అన్న టాక్ ఉంది. దీని వెనకాల ఈటీవీ అనేది ఉందండి. ఈటీవీ అనేది ఉండదు. నేను అదే కదా మా ఛానల్లో పెట్టాను. మీ జడ్జెస్ ఎంఐతో మాట్లాడిన తర్వాత, ఎంఐతో మాట్లాడిన తర్వాత ఒక పెట్టి, మీరు అనవసరంగా పోయిన, నేను ఆయన ఫ్యాన్ ని, ఆయన సినిమా ఇచ్చినా కూడా చేయలేకపోయాను అక్కడ ఉన్న గ్యాంగ్ వల్ల. ఓకే, అది కూడా అందరికి తెలుసు. అయినా కూడా ఆయనకి ఎందుకు ఫ్యాన్ అంటే క్యాస్ట్ వైజ్ కాదు, క్యాస్ట్ వైజ్ ఐ మే నాట్ లైక్ హిమ్ బికాజ్ ఈస్ కమ్మ, అదేందా ఆయన కాపు, అదేందా. ఎందుకంటే డైరెక్ట్ గా డేరింగ్ ఎవరు చెప్పడు, బట్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని ఆయనకి తెలుసు. ఎందుకంటే చచ్చిపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి 1000 కోట్లు పెట్టి కట్టాడు. ఇప్పుడు 4000 కోట్లు ఉంటుంది అది. ఆయన కట్టేటప్పటికి 1000 కోట్లు పెట్టి 200 ఎకరాలు కడతా అని చెప్పి ఒక 1000 ఎకరాల్లో కట్టాడంటే ఐ లవ్ హిమ్. సినిమా ఫీల్డ్ ఆయన అంత గౌరవం ఇచ్చి స్టూడియోలన్నీ చూడమని ఇంకో కెమెరామెన్తో కలిసి అన్ని ఇచ్చారు. నేను నాకు యాంపిల్ ఆఫ్ గౌరవం ఇచ్చేవారు. ఒకటెల్లా ఫీలింగ్ గట్టి ఉందని అన్నారనుకోండి, నాకు ఇష్టం ఉండదు. సినిమా ఫీల్డ్ నాకు అమెరికా నుంచి కాల్ చేస్తూ ఉంటారు ఫిల్మ్ స్కూల్ గురించి. అంటే బ్యాక్ ఎండ్ లో ఈటీవీ సపోర్ట్ అనేది లేకపోతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి స్వరాభిషేకం ఇవన్నీ కూడా ఇవ్వరు కదా, బాయ్కాట్ చేసేవాళ్ళు కదా. జ్ఞాపకం ప్రోగ్రామ్ ఆడదు కదా, ప్రాజెక్ట్ ఎవరిదండి. ఇప్పుడు శ్యామ్ కూడా నాకు కాలేజ్ మీట్ అయ్యి